చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు కూడా మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి నెలలాగే ఈ నెల కూడా మీ సన్నిధిలో చేరి ఈ తైలాభిషేక ఆరాధనలో మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు మీ సన్నిధికి చేరి ఉన్నాయి, వాటికి మీరు జవాబు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ తైలాభిషేక ఆరాధనను ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా పాడే పాటల్లోనూ ఆత్మీయ ఆరాధనలోనూ వాక్య పరిచర్యలోను తైలాభిషేకంలోను ప్రేమ విందులోను మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమై జరిగించండి. ప్రతి విధమైన అల్లరి క్రియలను యేసు నామంలో లయపరచండి. కరెంటు ఆదిని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీ చిత్తము మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధికి తోడుకుని రమ్మని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించును. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరూ కూడా అలా లేచి నిలబడి ఉండగా కొన్ని నిమిషాలు ఆ దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. రిచి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. గల స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరాలు తెరిచి హృదయపూర్వకంగా కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో ఆ గనుడైన దేవుణ్ణి మనసారా ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా
స్వరాన్ని తెరిచి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా యేసయ్యా, గొప్ప దేవా, మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రమయా 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 స్తోత్రమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా, జయమీచువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. పాడదామా? ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుండవు నీవేగా, ఆదియు. స్వరాలు తెరిచి పాడదాం. ఆరాధ్యుండవు, అత్యున్నతుడా అతి ప్రియుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, అనిశము నిన్నే కీర్తింతును యేసు, అనిశము నిన్నే కీర్తింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే మాకు తండ్రివి, నీవే నీకు సమస్తము సాధ్యమే. నీకు విశ్వాసంతో నీపై సర్వం మోపితిని, యేసు నీపై సర్వం మోపితిని. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా యేసయ్య, జయమీచువాడా. స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి స్తోత్రం యేసయ్యా. ఈ ఆత్మీయ ఆరాధన అంగీకరించండి, మా స్తుతులను అంగీకరించండి. మీ ఆత్మ సంచారం మా మధ్యన ఉన్నదని మేము విశ్వసిస్తున్నామయ్యా. ఆరాధిస్తూ ఉండగానే, ఆ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఉండగానే ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ, 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 మహిమ. దేవునికి మహిమ, మహిమ, మహిమ.
హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. కాస్త సర్దుకుని కూర్చోండి. కొంచెం దారి ఉంచండి, ఇలా పైనుంచి కిందకి వెళ్ళడానికి కొంచెం దారి, ఎక్కువ అవసరం లేదు, సరిపోద్ది. హల్లెలూయా. పోయిన నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా బాగుంది. కాకపోతే దగ్గరగా కూర్చోవడం వల్ల అలా అనిపిస్తుంది. ఇదేమన్నా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే బయట కూర్చోబెట్టండి, మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. ఈ 2026 సంవత్సరంలో ఈ జూలై నెల ఈ తైలాభిషేక ఆరాధనలో జూన్ నెల, జూలై 17 మీద ఉండిపోయింది మనసంతా మందిరం ప్రతిష్టత గురించి. జూన్ నెల ఈ తైలాభిషేక ఆరాధనలో మనందరం ఆయన ఏర్పాట్లో ఆయన చిత్తంలో ఉన్నాం కనుక ఈ స్థలానికి వచ్చి కూర్చోగలిగాము. మనం అనుకుంటే రాము. ఒక దైవజనులు చెప్తుండగా విన్నాను నేను. ఏదన్నా దైవ కార్యాలు ఎలా ఉంటాయంటే మనం అనుకుంటే జరగవుంటవి, దేవుని ప్రేరేపణను బట్టి జరుగుతాయి. మనమందరం ఈ సన్నిధిలో ఈ విధంగా ఎలా ఉన్నామంటే, నేను ఇక్కడ నుంచున్నానంటే మీరు వచ్చి కూర్చున్నారంటే ఏదో తైలాభిషేకం జరుగుతుంది వెళ్ళాలని కాదు, కానీ ఆయన చిత్తము ఆయన ప్రణాళిక, ఆ చిత్తం ఏం చేసిందంటే మనందరినీ ఈ సన్నిధికి తోడుకుని వచ్చింది. మీరందరూ కూడా చాలా ఆసక్తిగా వచ్చారు. ప్రాముఖ్యంగా వెంకటేపాలెం నుంచి కొంతమంది విశ్వాసులు, అక్కడి నుంచి మేము ఉదయాన్నే పాస్టర్ గారు నేను వస్తుంటే వాళ్ళు నడుచుకుని వస్తున్నారు వెంకటేపాలెం నుంచి. అప్పుడు మరి ఏ సమయానికి బయలుదేరేదో తెలియదు, కానీ పాస్టర్ గారు మీరు రమ్మన్నారా అనకండి, మనం అలాంటివి చెప్పం. కానీ వాళ్ళకి ఏమి ప్రేరేపణ వచ్చిందో, వెంకటేపాలెం అంటే వాడపల్లి నుంచి సుమారుగా ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది. 26 కిలోమీటర్లు ఉంటుంది. కొవ్వూరు 20 కిలోమీటర్లు, వెంకటేపాలెం. కొవ్వూరు నుంచి వాడపల్లి ఒక 6-7 కిలోమీటర్లు ఉండొచ్చు. 26-27 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చారు. చెప్తున్నా నాకు వింటున్న మనకి ఎలా ఉంటే, పైనుంచి చూస్తున్న దేవునికి అది అంత దూరం నుంచి నడుచుకుని వచ్చారు కదా. ఈరోజు ఈ తైలాభిషేకంలో దేవుని వాక్యం ద్వారానో లేదంటే తైలాభిషేకం ద్వారానో ఏదో విధంగా వారిని బలపరిచి పంపిస్తాడు. ఆమేన్. ఆ విశ్వాసం నాకుంది. ఇదే విశ్వాసంతో మీరు అందరూ కూడా వస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మకార్యాలు ఈ సన్నిధిలో ఈ చోట మనం చూస్తాము. ఆమేన్. ప్రాముఖ్యమైన సమయము, దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. మంచి సమయానికి మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే వాక్యం కొరకు మనందరూ సిద్ధపడదాం. ఈ జూన్ నెల తైలాభిషేకంలో అదావాతి దేవుడే నాతో మనందరితో మాట్లాడే సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని మాటలు ఆలకించేలాగా సిద్ధపడదాం. అందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మన మధ్యలో ఉన్న జోసెఫ్ అనే మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదములకు కారణభూతుడు వగ మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలపు ఈ తైలాభిషేక ప్రార్థనలో నాయనా ఈ ఎండవేళ సమయంలో నీ బిడ్డలుగా మా అందరితో మాట్లాడండి. అలనాడు అబ్రహాంతో మాట్లాడావు బాబు, అబ్రహాముకున్న లోట్లన్నీ తీర్చావు నాయన. అలాగే ఈరోజు మాతో మాట్లాడి మా లోట్లు మా సమస్యల నుంచి విడిపించమని, ఈ తైలాభిషేకంలో నాయన నీ బిడ్డలైన వారందరినీ మీరే అభిషేకించండి, మీ ఆత్మతో నడిపించి మేలు చేయమని, వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నిలబడుతున్న దాసును మరుగుపరచండి. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతిగానముల ద్వారా, ధ్యానవాక్యం ద్వారా మీరు మహింపరచబడ్డారు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో
అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలోనికి వెళ్ళి ఒక భాగాన్ని చదువుకుని ఈ తైలాభిషేక ఆరాధన కార్యక్రమాన్ని ఆత్మీయంగా మనం కాస్త ముందుకు నడిపించుకుందాం. బైబిల్లో తెరిచి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఉన్న వచనాలు చదువుదామండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రం అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటి ఆయను కానీ యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకండని వారితో చెప్పగా గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ జూన్ మాసంలో తైలాభిషేక ఆరాధనకు వచ్చిన మీ అందరి కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే మన మధ్యలోనికి చక్కటి బ్రదర్స్ని దేవుడు తీసుకొచ్చారు. మరి బ్రదరు దయా మరి దైవజనులు, అలాగే చక్కటి ప్లేయర్, ఆయన చక్కగా వాయిద్యాలు వాయిస్తారు. అలాగే నిరంజన్, నిజంగా ఊర్లో తమ్ముడు చాలా బాగుంటాడు. పేట తమ్ముడు పేరు తెలియదు కానీ నవీన్ బ్రదరు నిజంగా మరి తమ్ముడు మన మధ్యకి వీరిని పంపించారు. ప్రత్యేకంగా వారికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. ఇక ఏఆర్ సౌండ్స్ వారికి మనం చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు మన కుటుంబ సభ్యులు. ప్రత్యేకంగా డేవిడ్ గారికి, బాబుకి కూడా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. దేవుని స్తోత్రం చెప్తామండి. నేను ఈ రోజున ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇందాక కూడా ఒక 1 అవర్ ప్రేయర్లో గడుపుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాటే ఈరోజు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నమ్మండి, దేవుడు మాట్లాడితేనే మనం నిశ్చయముగా బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, 119:50 ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధల్లో నాకు నెమ్మదిని ఇస్తుంది అనే మాటను మనం చూడగలుగుతాం. ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట 17వ వచనంలో ఏం రాయబడిందంటే, అంతలో చీకటాయను కానీ యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. ఈ మాటను అందరూ కూడా మనసులో పెట్టుకోండి. ఏమైందంట? అంతలో చీకటాయను కానీ యేసు ఇంకనూ వారి వద్దకు రాలేదు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడి వాక్కు ద్వారా మనతో మాట్లాడునుగాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ప్రియులారా, మంచిది. ఇక్కడ యేసు ప్రభు తను నమ్మిన శిష్యులు ఓ ప్రాంతానికి వారు ప్రయాణమై వెళుతున్నారట. ఆ ప్రాంతం పేరేంటంటే కపెర్నహూము. చెప్పండి, కపెర్నహూముకి వారు ప్రయాణమై వెళుతున్నారట. వారు వెళుతున్న వాహనం ఏంటంటే దోణి. చెప్పాలి, దోణి ఎక్కి వారు సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ కపెర్నహూముకి వెళ్ళాలి అన్నది వారి యొక్క గురై ఉంది దేని బిడ్డలారా. కానీ వాళ్ళు అద్దరికి వెళ్ళాలి అనుకుంటున్నారు, వారు వెళ్ళాలనుకున్న ప్రాంతానికి చేరాలనుకుంటున్నారు. కానీ అంతలోనే వారికి చీకటి కలిగిందంటే, చీకటి వచ్చిందంటే దేని బిడ్డలారా. నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నము, చీకటి అంటే అసలు ఏంటి? చీకటి అంటే ఏంటంటే చెప్పండి, ఏంటంటే మీరు అంటారు నల్లగా ఉంటుందండి అంటారా? చీకటి అంటే ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా. ఒకళ్ళేమో సాతాన్ అన్నారు. అంటే రోజు మనం లైట్లు ఆరిపేసిన తర్వాత మన ఇంట్లో సాతాన్ ఉంటుందన్నమాట. ఓకే, చెప్పాలి. చీకటి అంటే ఏంటండి? శోధన. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, చీకటి అంటే ఏంటి? చీకటికి మరొక పేరు నేను చెప్పనా, క్లుప్తంగా చెప్పనా? చీకటి అనే మాటకు భయము అని అర్థం దేని బిడ్డలారా. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ భయం అనేది ఉంటుంది దేని బిడ్డలారా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీలో ఒక చీకటి అలుముకుని ఉంది దేవుని బిడ్డలారా. ఆ చీకటి ద్వారలో, ఆ చీకటి మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు అనగా భయముతో మీ ప్రయాణం ముందుకు వెళుతూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే, మీరున్న ప్రదేశం లేకపోతే మీరు అనుభవిస్తున్న పరిస్థితి ఏంటంటే, చీకటి ఛాయలు, చీకటి నీడలు మనల్ని అలుముకుని ఉన్నాయి దేని బిడ్డలారా. ఈ చీకటిని బట్టి మన ప్రయాణము, మన జీవిత గమ్యం ఎక్కడికి వెళ్ళట్లేదంటే ముందుకు వెళ్ళట్లేదు. వారు అనుకుంటున్నారు, అయ్యో ఈ సమయంలో యేసయ్య మనతో ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నారు. కానీ యేసు ఇంకా వారి దగ్గరికి రాలేదు అనే మాట స్పష్టంగా రాయబడింది అని బిడ్డలారా. నేను అంటున్నాను, ఈ రోజున తైలాభిషేక ఆరాధనలో ఎంతమంది చీకటి అనే భయముతో వచ్చారో, మీ జీవితాలలో ఉన్న భయాన్ని తీసేయడానికి నా తండ్రి మీ దగ్గరికి వచ్చునుగాక, నా తండ్రి మీ దగ్గరికి వచ్చునుగాక. ఈ చీకటి భయాన్ని చూసిస్తుందని చెప్పాను కదా. భక్తుల జీవితాల్లో ఈ చీకటి సంభవించినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? కీర్తనకారుడు 23వ కీర్తన 4వ చరణంలో రాస్తా అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉందో. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏదో ఒక భయము, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పరిస్థితి మిమ్మల్ని గాఢాంధకారము అనే లోయల్లో నడిపిస్తూ ఉంది. చీకటి అనుభవాల గుండా మీరు వెళుతూ ఉన్నారు కనుక భక్తుని యొక్క అనుభవాల్లో చెప్పిన మాట ఏంటంటే, దావీదు జీవితంలో కూడా గాఢాంధకారపు అనుభవాల్లో చీకటి అలుముకున్న సందర్భాల్లో అతను నడిచాడు. అతనికి గొర్రెలు మేపుతున్నప్పుడు అడవిలో ఎన్నో ఆపదలు వచ్చినాయి. తర్వాత రాజ్యానికి వచ్చినప్పుడు ఎన్నో ఆపదలు తన ఇంటి వారి ద్వారా, తన కుటుంబం వారి ద్వారా, తన బిడ్డల ద్వారా, తన మామ ద్వారా, ఇలాగా తన శత్రువులు ద్వారా ఎన్నో గాఢాంధకారమైన పరిస్థితులు దావీదుకి అలుముకున్నది అని బిడ్డలారా. అలాంటి టైంలో దావీదు ఏమి అంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను కానీ ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకనంటే నీవు నాకు తోడై ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా.
ప్రియులారా, చీకటి నిన్ను అలుముకున్నప్పుడు, గాఢాంధకారము నిన్ను కమ్ముకున్నప్పుడు నీకే అపాయము రాకుండా కాపాడడానికి నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయ. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయం నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నానయ్యా, ఈ అపాయానికి నేను భయపడను. కారణం ఏంటంటే నీవు నాకు ఎక్కడ తోడై ఉంటావు? నేనున్న స్థలంలో, నేనున్న అపాయాలలో, నేనున్న గాఢాంధకారపు లోయలో, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో అపాయమేమీ నాకు మీదకి రాకుండా నీవు నాకేమై ఉన్నావు? తోడై ఉంటావు అంటాడు. ఒకసారి అటండి, ఒక రాజు తర్వాత మరొక రాజును ఎన్నుకోవాలంటే రాజు అయిన వాడు ధైర్యం కలిగిన వాడై ఉండాలని, రాజు అయిన వాడు పిరికితనము లేనివాడై ఉండాలని వారు ఏం చేసేవారంటే, రాజు తర్వాత రాజు కుమారుడు రాజు కాదు కానీ ఆ రాజు అవ్వలసిన వాడు ధైర్యవంతుడై, ధైర్యశాలై, పిరికితనము లేనివాడై ఉండాలని ఒక పరీక్ష పెట్టేవారట ఆ రోజుల్లో. ఏంటా పరీక్ష అంటే, ఒక మిడ్ నైట్, ఒక అర్ధరాత్రి, ఓ రాత్రంతా ఒక దట్టమైన అడవిలోనికి రాజుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఆ బిడ్డను తీసుకెళ్ళి, ఆ కుమారుని తీసుకెళ్ళి, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ దట్టమైన అడవిలో చీకటిలో అర్ధరాత్రి వదిలేసేవారు. అతడు ఆ రాత్రంతా ధైర్యంగా, ఆ రాత్రంతా అడవిని, ఆ చీకటిలో దాటుకుని ఉదయానికి ప్రాణాలతో బ్రతికి బట్టగట్టి బయటకు వస్తే అతన్ని ఆ దేశానికి ఎలా ప్రకటించేవారంటే రాజుగా ప్రకటించేవారండి. అలాంటి రోజుల్లో ఒక రాజుగారు తన కుమారుణ్ణి అడవిలోనికి పంపించాడు. ఆ రాత్రి తన కుమారుడు భయపడుతున్నాడు. అయ్యో, ఈ చీకటిలో, ఈ అంధకారంలో, ఈ దట్టమైన అడవిలో దారి తెలియకుండా నేను ఉన్నానే, నేను ఈ అడవిని ఎలా దాటగలుగును, ఈ చీకటిలో నేను ఎలా నడవగలుగును అని తనలో తాను భయపడుతూ ఉండగా తన ఎదుట చీకటిలో ఒక శబ్దము, అంటే తనకంటే ముందు ఎవరో
నడుస్తున్న శబ్దము, అడుగుల చప్పుడు ఈ వ్యక్తికి వినబడుతోంది. ఇతను అనుకుంటున్నాడు, ఎవరో మొత్తం మీద నా ముందు నడుస్తున్నారే, ఎవరై ఉంటారని చెప్పి ఆ ఎదర వినబడుతున్న శబ్దపు అడుగులను బట్టి, ఎదర వెళుతున్న ఆ వినికిడిని బట్టి ఇతను కూడా ధైర్యంగా ఎవరో ముందున్నారులే, ఎవరో నా ముందున్నారులే అని ధైర్యంతో నడుచుకుంటూ రాత్రి గాఢాంధకారంలో అడవిని దాటుకుంటూ వస్తున్నాడు. తెల్లారుతూ ఉండగా వెలుగులో అతను గుర్తించాడు, నా ముందు ఎవరో నడుస్తున్నారు. ఈ వెలుగు ఇంకా ఎక్కువ రాబోతులకి ఎవరు నా ముందు నడిచేవాళ్ళని ఇలా చూసి గుర్తుపట్టగానే ఎవరో కాదు, తన కన్న తండ్రే ఆ రాత్రి తన కుమారునికి ముందు నడిచాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దావీదు నమ్మాడు, నా దేవుడు నా తండ్రి నాకున్నాడు, నేను గాఢాంధకారపు లోయల్లో నడిచినప్పుడు ఈ అపాయానికి నేను భయపడనక్కర్లేదు. ఎందుకని? నా దేవుడు నాకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. ఈ రోజున రోగాల మధ్యన నడిచే వాళ్ళు ఉన్నారండి, ఈ రోజున అప్పుల మధ్యన నడిచే వాళ్ళు ఉన్నారండి, భార్యాభర్తల మధ్యన కుటుంబాల్లో కలుగుతున్న కలతలలో, అనేకమైన శ్రమలలో భయపడిపోతూ చీకటి అలుముకుంది కదా మా జీవితానికి. ఆనాడు దేవుని శిష్యులు అనుకున్నట్టుగా, అయ్యో మేము వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకముందే చీకటి పడిందే, ఈ చీకటిని సేజించుకుని వెళ్ళడానికి మాకు దారి చూపేవాళ్ళు ఎవరూ లేరే అని, యేసు ఇంకా మా దగ్గరికి రాలేదే అని బాధపడుతున్నట్టుగా ఈ రోజున చాలామంది జీవితంలో ఈ చీకటి ఛాయలు అలుముకున్నాయి దేవుని బిడ్డలారా. కానీ నేనంటాను, ఆ కుమారునికి రాత్రి తోడుగా తన ముందు అడివంతా దాటించిన ఆ తండ్రి వలె దావీదుకి అపాయాల్లో గాఢాంధకారపు లోయలో సంచలనం చేసినప్పుడు దావీదుకి దేవుడు తోడైనట్టుగానే ఈ మధ్యాహ్నము దేవుని మాటలు వింటున్న మనందరి కుటుంబాలకి దేవుడు తోడై ఉండునుగాక. ఇదిగో ఒక భయముతోనే వచ్చావు, ఈ రోజున ఒక పరిస్థితి తారుమారుగా ఉండి అర్థం కాక చీకటిగా ఉండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కానీ దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు పైబడి ఐగుప్తు అనే దాస్యత్వంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారండి. మోషేని ఐగుప్తు దేశానికి దేవుడు పంపించి అక్కడ కొన్ని అద్భుతాలు, సూచక్రియలు దేవుడు చేపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్బే ఫరో మనసు ఇంకా కఠినమైపోతూ నేను వాళ్ళని విడిచిపెట్టను అని ఇంకా బాధల పాలు చేస్తున్నాడండి. ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మోషే వచ్చి ఫరోతో అన్నాడు, ఫరో, దేవుడు 3 దినాలు ఈ ఐగుప్తు దేశాన్ని కట్టిక చీకటిలో ఉంచబోతున్నాడు. మనుషుడు ఎక్కడ కూర్చున్నాడో ఆ కూర్చున్న చోటు నుంచి 3 దినాలు లేవలేని రోజు రాబోతోంది అని చెప్తూ ఉండగానే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ మాటలు విన్నారట. ఆ టైంలో వెంటనే మోషే అడిగాడు, నాయనా, ఐగుప్తు అంతా చీకటి కమ్మితే మరి ఇశ్రాయేలీల మాట ఏంటి? వాళ్ళలాగే వీళ్ళు కూడా చీకటిలోనే 3 దినాలు బాధలు పడాలా, చీకటిలోనే ఉండాలా అని మోషే అని అడిగితే, ఐగుప్తులో చీకటి ఉంటుంది కానీ గోషేనులో ఉన్న నా ప్రజల ఇశ్రాయేలీల గుడారాల్లో వెలుగు ఉండును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. చూడండి, నిర్గమాకాండంలోనికి వెళ్ళి ఒక మాటను చదవండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నువ్వు చేయి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి చేరి చేతికి చిక్కనంత చిక్కటిదై చీకటి కమ్మింది. అయితే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినాలు గాఢాంధకారమైన. ఒక్క నిమిషం ఆగుదామా? ఈ సమ్మర్లో, ఈ వేసవికాలంలో ఒక రాత్రి 1 గంట కరెంటు తీసేస్తేనే ఏం పడుతున్నాం? ఆపతాపాలు పడిపోతున్నాం కదా. ఎక్కడ ఏ వస్తువు పెట్టామో తెలియదు కదా. ఇంట్లో కొవ్వొత్తు ఉంది కానీ అగ్గిపెట్టెలతో పని ఏమన్నా ఉంది. అప్పుడు అంత ఏమొచ్చింది? లైటర్. గ్యాస్ వెలిగించుకోవడానికి ఏం వాడుతున్నాం? అగ్గిపెట్టెలు. ఎవరో కూడా మీలాంటి తెలివైన వాళ్ళు తప్ప ఎవరు అగ్గిపెట్టెలను కొని ఇంట్లో
పెట్టుకోవట్లేదు. ఇప్పుడు చీకటి వచ్చింది, ఇంట్లో కొవ్వొత్తుంది, కానీ వెలిగించడానికి అక్కడ ఏమీ లేదు, అగ్గిపుల్ల లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ చీకటిలో ఎక్కడుందో, ఏ వస్తువు ఎక్కడుందో వెళ్ళి వెతికి తెచ్చుకునే అవకాశాలు లేని రోజు ఒకటి ఐగుప్తు దేశం మీదకి వచ్చింది దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక బిడ్డల వైపు చూస్తూ, భర్త వైపు చూస్తూ, కుటుంబం వైపు చూస్తూ, ఈ అప్పులు తీరతాయంటావా, మన కుటుంబం మరలా బాగుపడుతుంది అంటావా అని ఒక్కొక్కసారి అన్నం కంచం మీద కూడా కూర్చొని ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు అన్నం కంచంలో నేతి చుక్కల్లా పడి మీ అన్నపానాలు మీకు ఒక్కొక్కసారి అండి మీ కన్నీళ్ళు మీకు అన్నపానాలుగా మారిపోయిన రోజులు కొంతమందిలో ఉన్నాయండి. చస్తూ బ్రతుకుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ శ్రమ ఐగుప్తులో ఉన్న ఐగుప్తీల కొరకే ఈ చీకటి అని చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు 3 దినాలు అసలు కూర్చున్నవాడు ఒకడినొకడు తడుములాడుకోవాలి. ఒకడొకడు భార్య ఎక్కడుందో తెలీదు, పిల్ల ఎక్కడున్నారో తెలీదు, కిచెన్ రూమ్ ఎక్కడుందో తెలీదు, డైనింగ్ హాల్ ఎక్కడుందో తెలీదు, గొయ్యి ఉందో తెలీదు, గొప్ప ఉందో తెలీదు, మెట్టు ఉందో తెలీదు, పొట్టుందో తెలీదు. ఏ విధమైనది లేకుండా 3 దినాలు ఐగుప్తు ప్రజల గుండెల్లో ఏమి నింపాడంటే చీకటి అనే భయాన్ని నింపాడు దేవుని బిడ్డలారా. అపవాది ఎప్పుడు కూడా నా జీవితాల్లో ఏమి నింపుతాడో తెలుసా? ఒక భయాన్ని నింపుతాడండి, భయాన్ని నింపుతాడు దేవుని బిడ్డలారా. ఎవరో పెళ్ళికి రమ్మని నేను పిలిచారు, మీకే ఈ మాట, పెళ్ళికి రమ్మని పిలిస్తే బీరువా నిండా అన్ని చీరలు ఉన్నా కానీ ఇంకో కొత్త చీర కొనుక్కుంటే ఎలా ఉంటుంది పెళ్ళికనే ఒక ఆలోచన వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు దేవుని బిడ్డ. అందులో ఒకటి సరిపోదంటారా? సరిపోదు, ఈ మనసుకి సరిపోదు, ఈ మనసుకి అంగీకారం అవుదు. ఏమైనా మళ్ళీ ఆ పెళ్ళికి ఏం కొనేయాలి? మరి సంవత్సరాలు అందరూ పెళ్ళిళ్ళు దినాలు చేసుకుంటూ ఉంటే ఎన్ని చీరలు కొంటాం సార్ మనం? ఎన్ని చీరలు కొంటాం చెప్పండి? ఇలా చాలామంది జీవితంలో ఉన్నదాన్ని చూసి తృప్తి పొందలేక లేని దానిని చూసి బాధపడేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు దేవుని బిడ్డ. 3 రోజులట ఒకరిని ఒకరు కనుగొనలేని పరిస్థితి ఆ రోజు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులకి ఏర్పడిందట దేవుని బిడ్డ. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఇంకా కూర్చున్న చోట నుంచి లేవలేరు, తినడానికి లేదు, ఏ పని చేసుకోవడానికి లేదు. మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా ఏం కమ్మింది? కట్టిక చీకటి, చిక్కని చీకటి. అయ్యా, ఇక ఎవరిని ఒకరు గుర్తుపట్టలేనంత పరిస్థితి అక్కడ ఏర్పడిందండి. మరి అలాంటి టైంలో అదే ప్రాంతంలో బానిసలుగా ఎవరు బ్రతుకుతున్నారంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఎలాంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు సంభవిస్తున్నప్పటికీ దేవుడు నీకు తోడై ఉన్నాడు తల్లి, దేవుడు నీకు తోడై ఉన్నాడు తండ్రి, దేవుడు నీకు తోడై ఉన్నాడు చెల్లి. భయపడుకో, భయపడుకో. వీళ్ళందరూ కూడా 3 దినాలు ఈ భయంకరమైన డార్క్నెస్ చీకటిలో వాళ్ళు జీవించాల్సి వచ్చిందండి. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? అయినను, ఈ మాట చూడండి, అయినను ఎవరికి ఎలాంటి చీకటి ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల వారి నివాసములలో ఏముండినరా? వెలుగుండని. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే చీకటి కమ్మిందంటే దేశమంతా కమ్మాలి, వర్షం పడ్డదంటే వర్షం మంచు కురుస్తుందంటే కురుస్తుంది. గిద్యోను అడిగితే అద్భుతాలు చేసిన దేవుడు ఐగుప్తు దేశంలోనంట చీకటిలో తన ప్రజలు ఉండకూడదని, చీకటిలో తమ ప్రజలు కష్టపడకూడదని, బానిసలుగా బ్రతుకుతున్నప్పటికీ ఐగుప్తులో ఉన్నప్పటికీ దేవుడు వారి మధ్యలో, వారి నివాసాలలో, వారి కుటుంబాలలో వెలుగును నింపాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డ. వెలుగును నింపాడట దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. ఫరో చక్రవర్తి ఇంటిలో చీకటి ఉంది, కానీ దేవుని నమ్మిన బిడ్డ ఇంటిలో చీకటి లేకుండా చేశాడు దేవుని బిడ్డ. ధనవంతుల ఇంట్లో చీకటి ఉంది, కానీ పేదవాళ్ళగా బానిసలుగా వెళ్ళిన ఇశ్రాయేలీయుల ప్రతి ఇంటిలో కూడా, ప్రతి నివాసంలో కూడా ఆయన వెలుగునిచ్చాను, వెలుగునిచ్చాను దేవుని బిడ్డ. యేసన్న గారు చనిపోయారు, కానీ ఒక చక్కటి పాట రాశారు. ఆ పాటలో అర్థం ఏంటంటే నా దీపము వెలిగించు దేవా అని రాశారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కలిసి పాట పాడండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా
జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది సుడిగాలిలో అయినా పెను తుఫానులో అయినా అది ఆరిపోదు, దాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలని గోషేనులో ఇశ్రాయేలు ప్రజలు అలాగే అనుకున్నారట, ఈ కీడు మనకి వస్తుందా, ఈ చీకటి మనము చూడాలా అనుకుంటుంటే ఇశ్రాయేలీల నివాసములోనట వెలుగుండెను, వెలుగుతో నింపాడు దేవుని బిడ్డ. తన భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుతున్నారు దేవుని బిడ్డలను, భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుతున్నారు దేవుని బిడ్డలను. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే చీకటిలో తడుములాడుతున్నట్టుగానే అనేక పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలను. ఎవరిని కదిపి చూడండి, బాగున్నామనే మాట కంటే బాగోలేదు, ఇలా జరిగింది అలా జరిగింది, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, కుటుంబం ఏమవుతుందని ఎక్కువగా కష్టాలు చెప్పుకుని బాధపడేవారు మనలో చాలామంది ఉంటారు దేవుని బిడ్డ. ఇలాంటి చీకటి, ఇలాంటి భయము మనుషుల్ని ఆవరించి ఉన్నప్పుడు ఆ చీకటిలో దేవుడు మన కొరకై వెలుగుగా నిలబడబోతున్నాడు అట దేవుని బిడ్డ. యోహాను సువార్తలో దేవుడు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డ. ఇప్పుడు ఈ చీకటి కలిగినప్పుడు వారు ఎవరు లేరని బాధపడ్డారు ఈ శిష్యులు అంటే, అయ్యో యేసయ్య ఇంకా మన దగ్గరికి రాలేదే అని బాధపడ్డారట దేవుని బిడ్డ. ఈ రోజున తైలాభిషేక ఆరాధనలోకి ఒక చీకటి అనే భయముతో, ఏదో ఒక పరిస్థితిని బట్టి అనుభవిస్తూ భయముతో వచ్చి కూర్చుంటే, ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా నా దేవుడు చీకటిలో నీకు వెలుగై ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఈ అపాయానికి భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై. అదే కీర్తనకారుడు 18వ కీర్తన రాస్తూ ఓ మాట చెప్తారు దేవుని బిడ్డలారా. 18వ కీర్తన 28వ వాక్యాన్ని చూడండి. కీర్తనలు 18:20. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, ఇదిగో ఇదిగో ఇంతవరకు నా కుటుంబాల్లో ఉన్న చీకటిని నాకు వెలుగుగా చేయును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ తైలాభిషేక ఆరాధనలో ఏ చీకటి, ఏ భయముతో మీరు వచ్చారో ఆ చీకటిని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? వెలుగుగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డలారా. నేను చాలాసార్లు చెప్పాను, బొగ్గుని పాలతో కడిగితే పని అవ్వదండి. బొగ్గు అంటే తెలుసా? నీళ్లతో కడిగితే పని అవ్వదండి. ఏమేం చేయాలి బొగ్గునంటే నిప్పుల్లో పెట్టాలి దేవుని బిడ్డలారా. నిప్పుల్లో పెడితే ఏమవుతుంది? అది కూడా ఒక నిప్పు కణంగా మారిపోతుంది దేవుని బిడ్డలారా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుని బిడ్డలారా. నీ జీవితం మారాలి అంటే, నీ చీకటి పరిస్థితులు పోవాలి అంటే లోకానికి వెలుగుగా వచ్చిన దేవుడు నీతో ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుచున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దమస్కు మార్గంలో సౌలుకి దేవుడు ఎలా కనబడ్డాడు? వెలుగుగా కనబడ్డాడు. దేవుని స్తోత్రం. బంధకాల్లో బంధించబడిన పేతురికి ఎలా కనబడ్డాడు? చీకటి కొట్లో పడేశారు, 3 కావలి లోపల పడేశారు. తనున్న గదంతా కూడా గొప్ప వెలుగుతో ప్రకాశించిందని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ వెలుగులో పేతురు యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపడి
కావలులు దాటి బయటికి రాగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏ ఒక్కరిని ఎలా దర్శిస్తాడు అంటే చీకటి అనే భయం నీలో ఉంది కనుక వెలుగుమయమైన దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు దేవుని బిడ్డలారా. నీలో ఉన్న భయాన్ని తీసేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. మనకు కూడా ఉంది శిష్యుల వల్లే. మనము ఏదో చేయాలని, ఒక ఇల్లు కట్టాలనో, ఒక పెళ్లి చేయాలనో, లేకపోతే ఏదో ఒక మంచి కార్యాన్ని తలపెట్టాలని అనుకున్నాం. కానీ అన్నీ అనుకుని ఏది చేయలేని వారిగా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోయి ఉన్నాం మేము. ఒకవేళ నీ ఉన్న చోటులోంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. వాళ్ళు ఇలాగా చీకటి అయిపోగానే అయ్యో యేసు మన దగ్గరికి ఇంకా రాలేదు అనుకుంటూ ఉండగానే వెంటనే వారికి వచ్చిన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ సమయంలోనంట సముద్రము చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివితే అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఓ పక్క చీకటి, ఈ చీకటిలో వారి మీదకి ఏమి ఇస్తున్నాయి? గాలులు వేస్తున్నాయి, సముద్ర కెరటాలు పొంగుతున్నాయి దేవుని బిడ్డ. ఈ రెండు కూడా ప్రమాదకరమైనయే. గాలి ఎంత వీస్తే అంత ప్రమాదం ధోనికి వస్తుంది. కెరటాలు ఎంత ఉవ్వెత్తును లెగిస్తే అంత ప్రమాదం ధోనికి చోటు చేసుకుంటాయి. రెండు ప్రమాదాల పరిస్థితుల్లో ఈ ప్రజలు ఏం పడుతున్నారు? భయపడుతున్నారు. నీవు కూడా ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడుతూ వచ్చి ఇక్కడ కూర్చుని ఈ గండం గట్టెక్కితే బాగుండు అనుకుంటున్నావు కదా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీ చీకటిలో నీకు వెలుగునివ్వడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న భయాన్ని తీసేసి నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెద్ద గాలి ఏమండి ఆ దోణి మీదకి వస్తుందట. ఇంతలోనే గాలిని తప్పించుకుందామంటే ఈ సముద్రపు కెరటాలు, సముద్రం ఏం చేస్తుందంట? కెరటాలు పొంగి వీళ్ళ దోణిలోకి వస్తున్నాయటండి. ఇప్పుడు ఎటు పోవాలో తెలియక వారు భయపడుతూ ఉన్నారట దేవుని బిడ్డలారా. భయపడుతున్నారట దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు చేసే కార్యాలు అద్భుత కార్యాలే చేయునుగాక. దేవుడు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. ఇక కాసేపటికి వాళ్ళు మా జీవితాలు ఇంతటితో ముగిసిపోతాయి, మా జీవితం ఎంతటితో అయిపోతుంది అనుకుంటూ ఈ గాలి చేత, ఈ సముద్రపు అలల చేత భయపడుతూ చీకటిలో వారు తడుములాడుతూ ఉంటే యేసయ్యట ఆ సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాడట. దేవుని స్తోత్రం చెప్తాడు. యేసయ్య చెప్పిన మాట మరలా చెప్తున్నాను. లోకములో ఉన్నారు కనుక మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు. గట్టిగా చెప్పులు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ అలలు, ఈ సముద్రపు అలలు ఏం చేస్తున్నాయి? వీరిని భయపెడుతున్నాయి. కానీ ఆ సముద్రపు అలల్ని, వాళ్ళని భయపట్టే పరిస్థితుల్ని యేసయ్య పాదాల కింద ఎప్పుడో పెట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. ఈ సముద్రపు అలల్ని ఎక్కడ పెట్టుకుని తొక్కుతున్నాడు? ఆయన పాదాల కింద పెట్టి తొక్కుతున్నాడు దేవుని బిడ్డ. సాతాను తల శీఘ్రంగా ఆయన పాదాలతో త్రొక్కెననే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను ఏదైతే భయపెడుతుందో అది ఎక్కడుందో తెలుసా? యేసయ్య పాదాల కిందకు వచ్చింది. యేసయ్య పాదాల కింద ఉంది కనుక తల్లి భయపడొద్దు, తండ్రి భయపడొద్దు, యేసు నీకు తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఓ పాత పాట ఉంటుంది, పాడదామా? అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలు నాపై విసరి కొట్టగా, నావ నిండుగా నీరు చేరగా. అలలు నాపై విసరి కొట్టగా, నావ నిండుగా నీరు చేరగా. బ్రతుకులెంతో భారమాయెను, బ్రతుకులెంతో రేవు చేరే దారి లేదా.
ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా చిన్న జీవిత నావనాది ఎన్నే గురిగా పయనమైతిని, చిన్న జీవిత నావనాది ఎన్నే గురిగా ప్రయాణమైతిని, ఎన్ని శోధనలెన్ని భయములు ఎన్ని శోధన, కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నాదు. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరగా, అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరగా, బ్రతుకులెంతో భారమాయెను, బ్రతుకులెంతో భారమాయెను, రేవు చేరే దారి లేదా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. హల్లెలూయా. నాకు ఈ వాక్యములో బాగా నచ్చిన మాట ఏంటంటే, మన ఆపదలో మన శ్రమల్లో మన దేవుడు చూచేవాడే కాదు కానీ రక్షించేవాడు కాపాడే దేవుడే అన్నాడు. దూరంగా వెళ్ళిపోవట్లేదు ఆయన. సమస్య ఉన్న ప్రదేశంలో సమస్య అనుభవిస్తున్న తన శిష్యుల యొద్దకి, చీకటిలో భయముతో ఉన్న తన ప్రజల దగ్గరికి వెతుక్కుంటూ దేవుడు వస్తున్నప్పుడట ఆయన చేసుకుంటూ వస్తున్న మొదటి పని ఏంటంటే, ఆ సముద్రపును మీద ఆయన నడుచుచూ వస్తున్నాడు. దేవుని బిడ్డలను, ఏదన్నా ఒక ఎత్తైనది ఉందనుకోండి, ఒకసారి దాన్ని కాలేజ్ తొక్కితే ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు సముద్రము పొంగి వీళ్ళని భయపెడుతుంది కదా. ఈ భయాలని, ఈ పరిస్థితుల్ని యేసయ్య ఎక్కడ పెట్టుకుని వస్తున్నాడంటే ఆయన పాదాల కింద పెట్టుకుని వస్తున్నాడు. ఈ రోజున రోగం అనే భయం, అప్పులనే భయం, కుటుంబంలో పరిస్థితులు ఎన్నో భయాలు నీ చుట్టూ చీకటిలాగా అలుముకుని ఉంటే, వెలుగైన దేవుడట ఆ సమస్యలన్నీ తన పాదాల కింద అణుచుకుంటూ తొక్కుకుంటూ ఆ శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన వెంటనే నేనంట వాళ్ళని ఎలా అన్నాడట, నేనే 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 భయపడకండి అని వారితో చెప్పాడట. దేవుని బిడ్డ, ఈ రోజుని పరిస్థితుల్లో నాకు ఎవరున్నారు, ఈ కష్టాల్లో ఎవరున్నారు, ఈ బాధల్లో ఎవరున్నారంటే నేనున్నానని చెప్పి భరోసా దేవుడు మనకి ఇస్తూ అంటాడు, అమ్మా నేనున్నాను, భయపడుకు భయపడుకు అని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడట ఆయన వారు ధోనిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారట. దేవుని స్తోత్రం చెబుతామండి. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, బాబు నువ్వు లేకపోవటం వల్ల ఈ చీకటి వచ్చిందయ్యా, నువ్వు లేకపోవటం వల్లే ఈ గాలి తుఫాన్లు వచ్చినాయ్యా, మీరుంటే బాగుంటుందయ్యా బాబు, మీరు లేని ప్రయాణానికి ఏమంటే మీరున్నప్పుడు ప్రయాణానికి చాలా తేడా ఉండొచ్చు, రండి నాయనా అని వారు ఇష్టపడి యేసయ్యని ఏమి ఎక్కించుకున్నారట. ధోని మీద యేసయ్య లేకపోతే వలలు ఖాళీగా ఉన్నాయి, ధోని యేసయ్య ఎక్కితే వలలు నిండిపోయినాయి. దేవుని బిడ్డ, నీతో దేవుడు ఉండును గాక, నీ కుటుంబంతో దేవుడు ఉండును గాక. దేవుని బిడ్డ, యేసయ్యని ఎక్కించుకున్నారట. ఏమి ఎక్కించుకున్నారు? ఎలా?
ఇష్టపడి, ఈ మాట వదలొద్దే, ఇష్టపడి ఎక్కించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఓ ధైర్యం వచ్చింది. ఏంటా ధైర్యం? మాతో యేసయ్య ఉన్నాడు. ఈరోజు భయపడుతున్న వస్తున్న తల్లి, నీ కుటుంబంతో దేవుడు ఉన్నాడు, నీ బిడ్డలతో దేవుడు ఉన్నాడు, మనందరితో దేవుడు ఉన్నాడు. భయపడకు. నువ్వు వెళ్ళాలనుకున్న కపెర్నహూము, నువ్వు వెళ్ళాలనుకున్న అద్దరికి, నువ్వు చేయాలనుకున్న, నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్న, సాగాలనుకున్న ప్రదేశాలకి నా తండ్రి నీతో ఉండి నడిపించునుగాక, నా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ మాట చదువుదాం యోహాను సువార్తలో. వారు ఇష్టపడి ఆయనను దోణి ఎక్కించుకున్నారట. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశానికి చేరెను. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి. ఇందాక గాలి వచ్చింది, ఇందాక సముద్రము పొంగింది. ఇప్పుడు యేసయ్య వస్తులోకి వారి ప్రయాణానికి ఏమన్నా టోల్ గేట్లు ఉన్నాయా? స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఈ మధ్యాహ్నం మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య నాతో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోని దేవుడు నన్ను నడిపించగలదుడు. ఎలాంటి పరిస్థితుల్లోని దేవుడు. వాళ్ళు కపెర్నహూములోకి వెళ్ళాలనుకున్న ప్రజలకి దేవుడు వారిని దోణి ఎక్కి ఇష్టపడి వారు దోణి ఎక్కించుకున్నప్పుడట, వారు వెళుతున్న ప్రదేశానికట వారు చేరారట. గాలి ఎదురవ్వలేదు, సముద్రపు అలలు పొంగలేదు అని వెళ్ళాను. ఆల్రెడీ అటువంటి పరిస్థితులన్నీ ఆయన ఎక్కడ అనగొట్టాడంటే ఆయన పాదముల కింద అనగొట్టాడు. భయపడుతున్నావు, నువ్వు ఏమైపోతుంది ఈ కుటుంబం అని భయపడిపోతున్నారు. మా బిడ్డలు ఏమైపోతారని, అప్పులు ఎలా తీర్చాలి, ఈ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఈ కుటుంబం ఇల్లు ఎలా కట్టాలి, ఇలాంటి భయాలు మనుషుల్ని ఆవరించి చీకటి అంటే భయం అని చెప్పాను కదా. ఈ చీకటిలోనే కూర్చున్న ప్రజలకి దేవుడు గొప్ప వెలుగుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారు, వెలుగు వచ్చింది అంటే చీకటి పోయినట్టే దేవుని బిడ్డలారు, భయం పోయినట్టే దేవుని బిడ్డలారు. ఇప్పుడు వారి దగ్గరికి యేసయ్య వచ్చాడు కనుక వారిలో ఏం పోయింది? వారి ఇష్టమైందండి. రెండయ్య యేసయ్య. ఆనాడు మా దోణెక్కితేనేమో మా వలలు నింపేవయ్యా, మాకు సమృద్ధినిచ్చావయ్యా, మా దోణి మీద నిలబడి బోధలు చేసావయ్యా, నీవు ఉన్న దోణిలో ఏ కీడు జరగలేదయ్యా, నువ్వున్న దోణిలో నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, మా దోణిలో కూడా రాని ఇష్టపడితే ఆ దోణిలో యేసయ్య ఎక్కట వారి ప్రయాణానికి, వారి మార్గానికి, వారి గమ్యానికి అడ్డు ఆటంకాలు లేకుండా వారిని క్షేమంగా వారిని కపెర్నహూములోనికి దేవుడు చేర్చాడు. దేని బిడ్డ, ఈ రోజున దేవుడు ఒక క్షేమకరమైన జీవితాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు భయపడుతూనే ఉన్నారు, ఇంతవరకు చీకటిని ఆ భయం మిమ్మల్ని అలుముకుని ఉంది. వెలుగు మీకు ఇంట్లోకి రాబోతుంది అని బిడ్డాను. ఓ ముసలావిడి ఓ రోజున చీపిరి కట్టుకుని తన ఇంట్లో ఉన్న చీకటిని తుడుస్తుందట. ఆ గదిలో మొదలెడుతుంది, వరండా దాకా వస్తుందట. చీకటి పో అంటుందట. మళ్ళీ వెనక్కి చూస్తే ఏముంటుంది అక్కడ? చీకటి. దేంతో తుడుస్తుంది చీకటిని? చీపిరి గడ్డతో తుడుస్తుంది. అలా ప్రయత్నిస్తుంది రాత్రంతా, కానీ ఈ చీకటి పోవట్లేదు. ఒక యవనస్తుడు అలా వెళుతూ అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగాడట. ఏమీ లేదు బాబా, మా ఇంట్లో ఉన్న చీకటిని చీపిరి గడ్డతో తుడుస్తున్నాను అందట. ఓ పిచ్చిదానా, చీకటి పోవాలంటే చీపిరి గట్టలతో పని అవ్వదు, నీ ఇంట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించు అన్నాడట. అప్పుడు వెంటనే ఈ తల్లి వెళ్ళి ఓ చిన్న దీపబుట్టిని, ఓ చిన్న కొవ్వొత్తిని వెలిగించిందంట. ఈమె చీపిరిగా తట్టుకోకుండానే, శ్రమ పడకుండానే అక్కడున్న చీకటి అంతా కూడా పారిపోయే ఆ స్థలమంతా వెలుగు వచ్చిందట. దేవుని బిడ్డలను, ఈ రోజున నీలో ఉన్న శ్రమ దేవుడు తొలగించడానికి నీ చీకటి బ్రతుకులో వెలుగుగా నిలబడబోతున్నాడు దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నా దీపాన్ని నువ్వు వెలిగిస్తున్నావు గనుక నేను ఏమై ఉన్నాను? యెహోవా నీవు నాకు తోడై ఉన్నావు అని చెప్పి నీవు నన్ను వెలిగించు వాడవై ఉన్నావు అంటాడు. దేవుని స్తోత్రం. చదవండి 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలామంది ప్రార్థన అవసరతలు చెప్పిన వాళ్ళ జీవితాల్లో ఇది మేలు జరిగిందండి అని ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళకంటే బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేవాళ్ళు ఎక్కువండి. అర్ధరాత్రులు కూడా ఫోన్లు వస్తాయి నాకు.
అప్పుడే నేను ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తాను, మీటింగ్స్కి వెళ్తాను తెలుసు మీలో చాలామందికి. కానీ ఎవ్వరు ఫోన్ చేసినా అప్పుడే ఒక పావు గంట పడుకుంటానేమో, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ ఎత్తుతాను, వాళ్ళకు ప్రార్థన చేస్తాను ఫోన్లో. నేను నా శరీరం అంటది, ఇప్పుడు దాకా నిద్ర లేదు కదా, ఇప్పుడు దాకా ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నావు కదా, పడుకోవచ్చు కదా, లేకపోతే సైలెంట్లో పెట్టేయచ్చు కదా, స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటే, ఎవరైనా నైట్ ఫోన్ చేశారంటే ఏదో ఒక ఆపద ఉంటేనే తప్ప ఎవరూ ఫోన్ చేయరండి. అప్పుడు మళ్ళీ లేచి వాళ్ళతో మాట్లాడి, ఏంటమ్మా ఏం జరిగిందని మాట్లాడి మళ్ళీ వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను దేవుని బిడ్డలారా. మీలో చాలామందికి అనుభవాలు తెలుసు. ఎన్ని అర్ధరాత్రులు 8 అయ్యాల్లో నాకు ఫోన్ చేశారో మీలో చాలామంది ఇక్కడ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఏ ఫోన్కైనా ఎప్పుడైనా నేను స్పందించకుండా ఉన్న రోజు లేదు, మీకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్తామండి. పాస్టర్ గారు మా ఫోన్ ఎత్తలేదని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్తామండి. ఆయనకి డాష్కి ఒకే బాణం అంట, డాష్కి ఒకటే చేత అంట, నాకు ఒకే నెంబర్ అట, సిమ్ములు మార్చడం లేదు. దేవుని స్తోత్రం అండి. ఫస్ట్ ఎప్పుడైతే సెల్ వచ్చిందో అప్పటి నుంచి నాకు ఒకే నెంబరు. చంటి పిల్లోడిని అడిగినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ గుర్తుండదంట, కానీ పాస్టర్ గారు మీ నెంబర్ మాకు గుర్తే అంటారు. ఎంత సింపుల్గా ఉంటుంది, 9441172342. ఇంతే. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎందుకండి వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తారు? ఆ చీకటిలు ఎందుకు ఫోన్ చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక పరిస్థితి, దెయ్యం పట్టిన కావచ్చు, ఏదైనా సీరియస్ కావచ్చు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. కనుక ఆ టైంలో లేచి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మమ్మల్ని కావలి వారిగా మమ్మల్ని పెట్టాడు. కనుక ఆ కావలి వారిగా మేము వాళ్ళ కొరకు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట, ఈ శిష్యుల వల్ల మీరు కూడా ఏదో గమ్యానికి ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలి అని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఒక చీకటి, ఒక భయం మిమ్మల్ని అలుముకుని వచ్చింది దేని బిడ్డ. ఈ చీకటిలో ఉండి భయపడుతుంటే మళ్ళీ ఒక సమస్య, ఒక గాలి వల్ల మీ మీద పడుతుంది, ఒక సముద్రపు అలవలే మీ మీదకి వస్తూ ఉంది. ఇటువంటి భయములో మీరు దోణి అద్దరికి వెళ్ళలేక, మీ కుటుంబాన్ని ఈదుకోలేక మీరు తటస్థిస్తూ భయపడుతూ ఉంటే, మీ సమస్యలన్నీ ఆయన పాదాల కింద పెట్టుకుని ఆయన మీ దగ్గరికి వచ్చాడు. ఆ ధోనిలోకి ఆయన ఎక్కాడు. వారు వెళ్ళాల్సిన ప్రాంతానికి వారిని సురక్షితంగా దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని బిడ్డలు, ఈరోజు నీ తైలాభిషేక ఆరాధనకి వచ్చిన మీలో బిడ్డలను బట్టే భయపడుతున్నారు, భార్యాభర్తల మధ్యన ఉన్న సమస్యలను బట్టి భయపడుతున్నారు, అప్పులనే పరిస్థితిని బట్టి భయపడుతున్నారు, శరీరంలో ఉన్న రోగాల్ని బట్టి భయపడుతున్నారు. నాకైతే తెలియదు, కానీ చాలామందికి ఉండే భయం ఏంటంటే, ఇప్పుడే నా కూతురు నా మాట వింటలేదు, ఇప్పుడే నా కొడుకు నా మాట వింటలేదు, తీరా వీడి పెద్దోడైన తర్వాత, నేను ముసలోడిని అయిపోయిన తర్వాత, ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నన్ను ఏమన్నా చూస్తారా, నాకు ముద్దెడతారా అని భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక డిఎస్పి గారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో, వృద్ధాశ్రమంలో పడేశారట. ఆయన రేంజ్ ఏంటి, ఏం రేంజ్ అయింది? డిఎస్పి, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద రేంజ్ కలిగిన ఆయన్ని కొడుకులు కూతుర్లు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట? ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేశారట. దేవుని బిడ్డలారా, అందుకే పెద్దలు ఈ మాట చెప్పారు, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చేమరా అన్న మాట ఇదే. దేవుని బిడ్డలారా, పిల్లల మీద మమకారాలు, కుటుంబాల మీద మమకారాలు పెట్టుకుని మన జీవితాల్లో ఉంటే, వాళ్ళే తిరిగి ఏ తల్లి రొమ్ము పాలైతే తాగారో ఆ తల్లి రొమ్మునే గుద్దేవాళ్ళుగా తయారైపోతే ఇక భయం ఉండకపోతే ఏముంటుంది చెప్పండి? నా కూతురు వల్ల నాకు సుఖమేంటి, నా కొడుకు వల్ల నాకు సుఖమేంటి అని భయపడుతూ ఈరోజు ఈ స్థలంలో ఉన్నారు. ముగింపులో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ స్థలంలో అలాంటి కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు కనుక నేను చెప్తున్నాను ఈ మాట. అలాంటి కుటుంబాన్ని ఈరోజు అలాంటి భయముతో వచ్చి ఇక్కడ నాకు అన్నం పెడతారంటావా, నన్ను చూస్తారంటావా, నా కాలు చేయి ఆల్రెడీ వంగిపోయింది, నేనేమీ చేసుకోలేకపోతున్నాను అని భయపడుతూ ఉంటున్నారేమో. ఒకవేళ దేవుని బిడ్డ, దేవుడు చాలా గొప్పవాడండి. ఇలాంటి భయం ఒక రోజున మన ఆది తల్లి అయిన నయోమిలో కలిగిందట. నయోమికి 2 కొడుకులు చచ్చిపోతే కోడల్ని పట్టుకుని యూదా బెత్లెహేములకు తిరిగి వచ్చిందట. రూతుని పట్టుకుని వచ్చిందట. రూతుని అందట, అమ్మ అలా కాదు, ఇలా ఎలా ఉంటావు, పెళ్లి చేసుకో అని చెప్తే బోయాజుని పెళ్లి చేసుకుందంట. అప్పుడు భయం వేసిందంట. ఎవరికి? నయోమికి భయం వేసిందంట. ఇగో రూతమ్మ ఇప్పుడు దాకా నాకు పరకేరుకుని వచ్చి తిండి పెట్టింది, కూతురులాగా నన్ను, తల్లిలాగా నన్ను చూసుకుంది, కూతురులాగా తను జీవించింది, ఇప్పుడు తను ఒక ధనవంతుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇక నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆమె భయపడుతుంటే, ఆ పక్కనున్న స్త్రీలు వచ్చాట. మీరు చదివేరే లేదా రూతు గ్రంథంలో,
ఆ పక్కనున్న స్త్రీలు వచ్చి నయోమితో ఏమన్నారో తెలుసా? నయోమి, నిన్ను ప్రేమించిన 10 మంది కుమారుల కంటే ఎక్కువగా నీ కోడలు ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమునకు ఓదార్చి, ఇదిగో నీకు ముసలితనం వస్తా చూసావు, వృద్ధాప్యంలోకి వస్తా చూసావు, ఇతడు నీకు పోషకుడని నయోమితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేదనలో కుములుతూ ఉంటే కన్నీరు తుడిచితివే, వరదవలే నీ కృపయే పొంగి నన్నాదరించెనులే. వేదనలో కుములుతూ ఉంటే కన్నీరు తుడచితివే, వరదవలే నీ కృపయే పొంగి నన్నాదరించెనులే. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణము, శరణం 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 నీ పాదములే శరణము. ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు, ఆరాధనకు యోగ్యుడవు, అక్కరలన్నీ తీర్చెదవు. నీ రెక్కల చాటున దాచితివే, శరణము యేసయ్యా, నీ రెక్కల చాటున దాచితివే. శరణం యేసయ్యా. యేసయ్యా, ఎవరయ్యా నీకు సటైన వారు? ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేశావు. యేసయ్యా, ఎవరయ్యా నీకు సటైన వారు? ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేశావు. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే శరణము, శరణం 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 నీ పాదములే శరణం, శరణం 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 నీ పాదములే శరణం. హల్లెలూయా. ఎవరెవరైతే ఈ భయం ఉందో, వృద్ధాప్యానికి వచ్చాం, గింజేసే వాళ్ళు ఉంటారా, నీళ్ళిచ్చే వాళ్ళు ఉంటారా, ఆలనా పాలనా చూసేవాళ్ళు ఉంటారా? ఇప్పుడే జ్వరం వస్తే పట్టించుకొని కోడలు అయిపోయింది, పట్టించుకొని కొడుకు అయిపోయాడు, పట్టించుకొని కూతురు అయిపోయిందని భయంతో వచ్చిన నా ప్రియమైన తల్లి, నీలాంటి భయం ఒకరోజు నయోమికి కూడా వచ్చింది. నేనేమైపోతానని భయపడుతూ తనింటి, నా భర్త ఎలాగో నన్ను వదిలేశాడు, కన్న బిడ్డలు కూడా వదిలేశారు, కోడలు నన్ను నమ్మి వచ్చిన కోడలు కూడా బోయోజును పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మిగిలింది ఒంటరిదాన్నే కదా, నా ఒంటరి బ్రతుకులో నాకు ఎవరున్నారంటే అక్కడ ఉన్న స్త్రీలు వచ్చి ఇలా అంటున్నారు, నయోమి, నీకు ఉన్న 10 మంది కుమారుల కంటే నీ కోడలు ఇతని నీకు కనెను, ఇతడు నీ ప్రాణానికి ఓదార్చి, ఇదిగో నీ ముసలితనమున నీకు పోషకుడగునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తాను. ఈ కోడలు కన్న ఈ బిడ్డ అంటే నీ మనవడు, నేను చూడని కోడలు ఉన్నప్పుడు, నేను పట్టించుకొని కొడుకున్నప్పుడు, నీ ఇంటిలో ఎవరొకరిని మనవన్నో మనవరాల్లో దేవుడు లేపి నిన్ను చూసేలాగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆమెను చెప్పండి. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున తాతయ్య అని కొడుకు నాన్న అమ్మ అని పలకరించకపోయినా వాళ్ళు పుట్టిన బిడ్డలు వచ్చి తాతయ్య అమ్మమ్మ నానమ్మ అని నీ దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. మర్చిపోయావా? 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 ఏ భయముతో నువ్వు ఉన్నావో ఆ భయములన్నీ తీయడానికి దేవుడు అనంత జ్ఞాని కనుక, ఆయన ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్తును ఎరిగిన వాడు కనుక, నయోమి ఎలాగ కూర్చుంటే నయోమితో దేవుడు పక్కనున్న ఆడలతో చెప్పించిన మాట, భయపడకు నయోమి, నీ కోడలు 10 మంది కుమారుల కంటే ఎక్కువగా విశేషంగా వీడికి అంది కదా, ఇతడు నీ ప్రాణానికి ఓదారుస్తాడు కదా, నీ ముసలితనం వచ్చినప్పుడు ఇతడు నిన్ను పోషించే పోషకుడుగా ఉండునని ఆమెతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. ఎవరు మనల్ని చేయి విడిచినా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు నీ కొరకు ఎవరో ఒకరిని నీ ప్రాణాన్ని ఓదార్చడానికి,
నీ ముసలితనంలో నీ పట్టించుకోని పరిస్థితుల్లో నిన్ను పోషించడానికి దేవుడు ఎవరో ఒకరికి ఆజ్ఞాపిస్తాడు. ఏలియాకి పోషించడానికి సారీపత్ అనే విధవరాల్ని కాకులు వాడుకున్న దేవుడే ఈ రోజున మీలో ఎవరైతే బెంగ పెట్టుకుని భయపడుతూ ఈ కుటుంబంలో నన్ను పట్టించుకుంటారా, చూస్తారా లేదా, నాకేముంది ఇంకా అని అనుకుంటుంటే భయపడకండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు త్వరగా చావరులండి. మీకు పెన్షన్ వచ్చేలాగా అందరూ ప్రార్థన చేసుకోండి. మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తే కనుక మిమ్మల్ని బంగారు బాతులా చూస్తారు ఇంట్లో వాళ్ళు. ఏం పర్లేదు, పెన్షన్ వచ్చినంతకాలం ఏం పర్లేదు. దేవుని స్తోత్రం అండి. ఏలు ముద్ర వేసుకునే రోజు 1వ తారీఖు ఉండే ప్రేమ మిగతా 30 రోజుల్లో చూపించరు కోడళ్ళు కొడుకులు. ఆ రోజు ఎక్కడ లేని ప్రేమ. అమ్మ గుడ్డు తింటావా, టిఫిన్ చేస్తావా, పాలు ఎత్తావా, ఎందుకంటే ఆడు వేయించుకోవడానికి వస్తాడు. ఏంటది? ఏలుముద్ర. దేవుని స్తోత్రం. మీ అన్ని విషయాలు దేవుడికి తెలియదా? దేవుని స్తోత్రం చెప్పాలి. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు, కానీ భయపడుతున్న మీకు ధైర్యం చెప్పడానికి చెప్తున్న మాట. ముసలోళ్ళు అయిపోతున్నాం, బలహీనులం అయిపోతున్నాం అని అనుకోకండి. ఫ్యూచర్ ఎరిగిన, భవిష్యత్తు ఎరిగిన దేవుడు మీ కొరకు సహాయం కొరకు ఎవరొకరిని ముందుగా దేవుడు ఏర్పరిచి ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, వారు అద్దరికి వెళ్ళాలి, కపెర్నహూముకి వెళ్ళాలనుకున్న ప్రయాణము ఆగినప్పుడే దేవుడు వారికి తోడుగా ఉండి ముందుకి సాగించాడు. ఆగిపోతున్న వివాహాలు జరగబోతున్నాయి, ఆగిపోతున్న గృహాలు మళ్ళీ కట్టబడబోతున్నాయి, ఆగిపోతున్న పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళబోతున్నావు. దేవుని బిడ్డ, అలా దాటినప్పుడే సమస్యలు ఆగిపోయిన ఏలియాని దేవుడు బలపరిస్తే 40 పగళ్ళు రాత్రులు నడిపి దేవుని పర్వతమైన హోరేబు కంటే దేవుని సన్నిధికి వెళ్ళాడట ఏలియా. అదే బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, అదే తోడుని నీకు ఇవ్వబోతున్నాడు, అదే వెలుగును నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్క నిమిషం అందరూ లేచి ప్రార్థించేద్దాం. దేవుని బిడ్డ, యేసయ్యా, ఈ రోజున చీకటి అనే భయములో మేము ఉన్నప్పుడు, దారు తెన్ను లేక మేము చీకటిలో తడుములాడుతున్నప్పుడు మాకు వెలుగుగాను ఉన్నందుకు, తోడుగాను ఉన్నందుకు స్తోత్రాలయ్యా అని ఎవరి మట్టుకు వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ఒకవేళ నిజంగా ఈ రోజున ఏదో ఒక భయంతో మీరు ఈ స్థలంలో తైలాభిషేక ఆరాధనలోకి వచ్చి ఉంటే, దేవా నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నీవు నిజంగా నాతో మాట్లాడేవయ్యా. ఒక భయం నన్ను కొన్ని నెలలుగా వెంటాడుతుందయ్యా, కొన్ని దినాలుగా ఈ విషయంలో నేను భయపడుతున్నాను. ఈయన ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడే ఇంత పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు అవ్వకుండానే కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇంక రాను ఇంకెలా ఉంటుంది బ్రతుకనే భయం మీలో ఉంది. కపెర్నహూముకి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ చీకటి అవ్వగానే వారి మీదకి ఒక పెద్ద గాలి వచ్చేస్తుంది. వారి మీదకి అలలు, సముద్రపు అలలు నిబెత్తున ఎలువెత్తున మీద పడుతూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి శ్రమ నిన్ను ముంచెత్తుతూ ఉండగా, ఒకదాని వెనకాల ఒకటి నీ మీదకి శోధనలు వస్తూ ఉండగా, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి, నేను మునిగిపోతానా, నా జీవితం ఇంతటితో అయిపోతుందా, నేనేమీ చేయలేనా, నేనేమీ పొందుకోలేనా, నేనేమీ చూడలేనా అని భయపడుతున్నావేమో. ఒకవేళ భయపడుకో. గాఢాంధకారపు లోయలో నేను నడిచినను నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావని దావీదు చెప్తున్నాడు. నీవు భయపడొద్దని ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటి అంటే భయము, ఆ చీకటికి పోవాలంటే వెలుగు అనేది ఒక గొప్ప కార్యం. వెలుగంటే దేవుడు, భయమును తీసేవాడు దేవుడు కనుక ఈరోజు నీ భయముతో నేను వచ్చానండి, ఈ భయముతో నేను ఉన్నానండి, కొన్ని నెలలుగా ఈ భయం నన్ను వెంటాడుతోంది, ఈరోజు దేవుడే నాతో మాట్లాడాడు అని నమ్మిన వారు ఉంటే మీ కుడి హస్తాన్ని దేవుని వైపు అలా చూపిస్తూ, యేసయ్యా ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ భయం నన్ను వెంటాడుతుందయ్యా, ఈ భయం నన్ను కృంగజేస్తుందయ్యా, ఈ భయమును బట్టి నేను ఏమీ చేయలేకపోతున్నానయ్యా, ఏమైపోతానని భయమయ్యా, ఈ బిడ్డలు భయం అయిపోతారని భయమయ్యా, ఈ రోగము నన్ను ఏం చేస్తుందనే భయమయ్యా, ఈ అప్పులు తీరుతాయో లేదనే భయమయ్యా, భయమయ్యా, భయమయ్యా. ఆ భయాలన్నీ కూడా దేనికి భయపడ్డారు శిష్యులు, వాటిని ఆయన పాదాల కింద ఉంచాడు తల్లి. భయపడొద్దు, నీ సమస్యలను ఆయన పాదాల కింద వేసి తొక్కబోతున్నాడు దేవుని బిడ్డలారా, నీ సమస్యలను అన్ని పాదాల కింద పెట్టబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకుందాం. నీ కుడి చేతిని దేవుని భయపెట్టి, ప్రభువా నేను నీ భయముతో ఉన్నానయ్యా,
నన్ను పట్టించుకునేవారు ఎవరు నాకు లేరయ్యా. నేను ఒంటరిదాన్ని అయిపోయినాయా. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. నా జీవితంలో ఎవరు లేరేసయ్యా. నాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నా వారే అన్నారయ్యా. నీకేంటని అందరూ అన్నారయ్యా. ఇప్పుడు నాకు ఆరోగ్యము పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి అయ్యా. ఇంట్లో వాళ్ళకి కూడా నేను నచ్చని దానిగా నచ్చని వాడిగా అయిపోయినాయ్యా. నీ తోడు నాకు కావాలి ప్రభువా. ఒక్క నిమిషం అలా చేతులు చూపిస్తూ ఈ మాట నోరారా చెప్దామండి. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే నన్ను కాపాడునే. నిన్ను వేడుకొందునే నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు. నన్ను చేయి విడువాడు. 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 ఆమె ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. అనుకుంటున్నావు కదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ నా చేయి విడిచిపెట్టారు. ఈ భయం ఒకటి నిన్ను ఆవరించింది కదా. అడవిలో ఆ కుమారుడితో తండ్రి ముందు నడిచినట్లుగా నీ చీకటి ప్రయాణాలలో, నీ భయాలలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను అద్దరికి నడిపించక మానడు, నీ ఆశలు తీర్చక మానడు. దేవుని బిడ్డ, ఏమైపోతానో ముసలితనములో అని భయపడుతున్న నయోమికి ఆ ముసలితనములో పోషకుడిగా రూతు ద్వారా ఒక కుమారుణ్ణి ఎలాగైతే దయచేశాడో, నా పరిస్థితుల్లో ఏమైపోతామో అనుకుంటే నీ కొరకు నా కొరకు దేవుడు ఎవరొకరిని దేవుడు తప్పక ఏర్పాటు చేసుకుంటాడు. తప్పక ఏర్పాటు చేసుకుంటాడు. బిడ్డల ద్వారా పొందని ప్రేమ మనవల ద్వారా దేవుడు నీకు దయచేస్తాడు. నిశ్చయముగా మీలో చాలామంది ఆ ప్రేమను పొందుకుంటున్నారు దేవుని బిడ్డల.
ఆ ప్రేమను పొందుకుంటున్నారు దేవుని బిడ్డలు. తల్లిదండ్రులు నిన్ను పగబట్టిన బిడ్డలు నీ దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటే, ఇలాంటి మనసు మీ నాన్నకుంటే ఎంత బాగుండేది, ఇలాంటి మనసు నీ తల్లికి ఉంటే ఎంత బాగుండేదని ఆ బిడ్డల దగ్గరికి తీసుకుని ఎంతో సంతోషపడుతున్న ఒక మామగా, తాతగా, ఒక అమ్మమ్మగా, నానమ్మగా నువ్వు ఉన్నావేమో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. చీకటి అనే భయం నిన్ను అలుముకుంది, నా జీవితం ఇంకింతే అనుకుంటూ ఉన్నావు. కాదు, నిన్ను అద్దరికి చేర్చడానికి నీ భయాలు భయపెడుతున్న వాటిని ఆయన పాదాల కింద అణుచుకుంటూ తొక్కుకుంటూ నీ దరికి వస్తున్నాడు. ఆయన ఒకదాని తర్వాత ఒకటి నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ తల్లి మనందరినీ ప్రార్థనలో నడిపిస్తాను. ఒక్క నిమిషం మన హృదయాన్ని తెరిచి ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తైలాభిషేకానికి వచ్చిన మనందరి హృదయాలతో ప్రభు మాట్లాడి ఉన్నారు. మనుషులు మనల్ని భయపెట్టచ్చు, లోకం మనల్ని భయపెట్టచ్చు, మన పరిస్థితులు మనల్ని భయపెట్టచ్చు, మనకున్న సమస్యలు మనల్ని భయపెట్టచ్చు, మనల్ని అనేక రీతులుగా భయానికి గురి చేసే శ్రమలు మనల్ని భయపెట్టచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తము చాపి నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అభయం ఇచ్చి ఉన్నారు ఆయన హస్తము చాపి మనల్ని ధైర్యపరుస్తున్న దేవుడు మన మధ్యన ఉన్నారు. యాయీరు తన బిడ్డ చనిపోయి ఇంట్లో పడి ఉన్నప్పుడు అందరూ కన్నీళ్ళమయమైపోయి ఉన్నారు, ఏడుస్తున్నారు. నా బిడ్డ చావు బతుకులో ఉందయ్యా, యేసయ్యా ఒక్కసారి రండి అన్నప్పుడు వస్తున్న సమయంలోనే దారి మార్గంలో పనివాడు వచ్చి అంటాడు, ఇక బోధకుని శ్రమ పట్టవద్దు, నీ బిడ్డ చనిపోయిందంటే వెంటనే భయంతో వణికిపోతున్న యాయీరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, భుజం తట్టి, నా ప్రియమైన బిడ్డ, నేను నీతో ఉన్నాను, భయపడకు, నీ బిడ్డను నేను బ్రతికించబోతున్నాను అని చెప్పాడు. నీ ఇంటికి వస్తాను, నీ బిడ్డ బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. ఈరోజు నీ మాటలు విన్న మీ జీవితంలో భయం చేత చనిపోదాం అనుకుంటున్నావేమో, ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచకుండా వచ్చేవేమో. భుజం తట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన హస్తం చాపి నిన్ను బలపరుస్తున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను, భయపడకు, నీకున్న ప్రతి పరిస్థితిని నేను మార్చగల దేవుడు నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీతో రాబోతున్నానని కూడా దేవుడు అభయం ఇచ్చిన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్న సమస్యలను బట్టి, ఆవేదనతో, దుఃఖంతో, ప్రభా భయంతో, వేదనతో కుమిలిపోతున్న మా జీవితాలతో నీ వాక్యం ద్వారా ధైర్యపరిచేవయ్యా. అయ్యా, ఇదిగోనైనా ప్రభా పడవలో ఉన్న నీ శిష్యుల దగ్గరకు నువ్వు వెళ్ళి భయపడకు, నేనే అని చెప్పావు ప్రభా. అభయం ఇచ్చావు, ఆదుకున్నావు ప్రభా. ఎగసపడుతున్న అలలను అణిచివేసిన దేవుడు ప్రభా. వారి పరిస్థితులన్నిటినీ కూడా మార్చిన దేవుడు కదా ప్రభా. మా కుటుంబం అనే పడవ ప్రయాణంలో మేము కూడా సాగిస్తున్నప్పుడునైనా మా జీవితంలో కూడా ఎన్నో అలలు ప్రభా. ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో ఈ యొక్క సమస్యను షేర్ చేసుకోవాలో తెలియని స్థితిలో, దిక్కు తోచలేని స్థితిలో పొంగిపోతున్న వస్తున్న సమస్యలను బట్టి కృంగిపోతున్న మా జీవితాలతో అయ్యా మా మధ్యకు వచ్చి నాతో నువ్వు మాట్లాడేవు ప్రభా. ఈ ప్రార్థనకు రావాలా మానాలని నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తోచక ఏదేమైనా దేవుని దగ్గరికి వెళ్దాము, ఆయన సన్నిధిలో ఉన్న అభిషేకం పొందుకుందామని చెప్పి వచ్చి నీ బిడ్డలందరినీ కూడా బలపరిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. వాళ్ళ హృదయాలు ఎరుగున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. వారిలో ఉన్న భయం ఇప్పుడే నజరేయుసు నామములో విడిచిపోవును గాక ప్రభు. ప్రతి వారిని ధైర్యపరిచి పంపండి. యేసు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడని ధైర్యంతో వాళ్ళు తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఒక కన్న బిడ్డలకి తన తండ్రి ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారో ప్రభా, అటువంటి అంతకంటే ధైర్యాన్ని మాకు ఇచ్చావు నీ వాక్యం ద్వారా. అందును బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యం అందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లైన్గా కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్కు రూపంలో నాతో మాట్లాడాడని విశ్వసించిన వారు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెలనే ఈ నెలలో కూడా ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ వర్తమానము, చాలా చక్కని వాక్యం మనందరం కూడా విని బలపడ్డం ఆయన సన్నిధిలో. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పే సమయం కనుక ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా చేరువచ్చిన మీరు మేలులు పొందుకుంటే లేచి నిలబడి దేవుడు చేసిన కార్యాలని సాక్ష్య రూపంలో పంచుకోండి. ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది, దయచేసి గమనించండి. క్లుప్తంగా మీ సాక్ష్యాలను పంచుకోండి. అద్భుతమైన సాక్ష్యాలు ప్రతి నెల వింటున్నాం. అయితే రాని వరకు తెలీదు, ఎందుకంటే మనం యూట్యూబ్లో సాక్ష్యాలు ఏమీ పెట్టము. ఎందుకంటే కొంత వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడతారు కనుక సాక్ష్యం చెప్పినప్పుడు సాక్ష్యాలు ఏవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టము. ప్రతి నెల కూడా ప్రతి తైలాభిషేకంలో కూడా ఇలా సాక్ష్యాలు చెప్తానే ఉన్నారు చాలామంది. దేవుడు వారి వారి కుటుంబాల్లో చేసిన మేళ్ళు, ఆమేన్. విశ్వాసంతో మనందరం వచ్చాం. మన జీవితాల్లో కూడా మేళ్ళు జరుగుతాయి. దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా మనం పొందుకొని ఈ స్థలం నుంచి వెలుదుముగాక. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో ఒక పాట పాడుతుండగా మీ ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించే సమయం కనుక, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు. చప్పట్లు కొడుతూ పాడండి. వరదవళే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నాది విశ్వాసంతో పాడండి. నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం.
యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, సర్వమునిరిగిన సర్వాధికారి, సర్వమునిరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానము చేసేద, హల్లెలూయా స్తుతిగానము చేసేద యెహోవా యథార్థం. చివరిగా పాడదాం. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చివరిగా పాడదాం. నా దీపమును వెలుగించు, విశ్వాసంతో పాడాలి. వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో ఒక చిన్న కార్యక్రమం ఉంది. రాజమండ్రి నుంచి మన పరిచర్లకు వస్తున్న ప్రభాకర్ అన్నయ్య, ఆ చెల్లి, వారితో పాటు ఒక చెల్లి వస్తుంది. ఆ చెల్లి పుట్టినరోజు అంట ఈరోజు. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేసి ఆ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిస్తారు. ప్రార్థన చేసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిపిస్తారు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చెల్లి నిమిత్తం మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ పాప నిమిత్తం కూడా అందరూ ప్రార్థనలోకి వించుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఇక తైలాభిషేక ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మరి ఈ సమయంలో మా కుమార్తె సంగీత విషయంలో ప్రార్థిస్తున్నాను. గడిచిన సంవత్సరాలన్నీ కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచినైనా ప్రభా, మరి ఈ నూతన సంవత్సరాన్ని, మరొక సంవత్సరాన్ని ఆ బిడ్డకి దయాకిరీటంగా మీరు ధరింపచేసి ఉన్నారు. ఆ బిడ్డ యొక్క జీవితంలో జాడల సారం వెదజల్లులాగున, దీర్ఘాయుష్మంత్రాలుగా ప్రభా, అన్ని విషయాల్లో బిడ్డ వృద్ధిలులాగున, తన యవ్వన కాలంలో నా బిడ్డ జీవితంలో మేలు కలుగులాగున కృప చూపించండి. మీరే సమస్తమును కూడా ప్రభా ఆధారభూతుడివైనారు కాబట్టినైనా తల్లి గర్భంలో పుట్టిన దేవుడవు నీవే నా అని చెప్పి దావీదు సెలవిచ్చినట్లుగా ప్రభా, మా కుమార్తె విషయంలో కూడా మీరే ఆ బిడ్డకు ఆధారభూతుడివైంది ప్రభా. తన విషయంలో కృప చూపిస్తూ వస్తున్నారు.
యవన కాలంలోకి వచ్చిన బిడ్డ జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తూ ఇంకా తన భవిష్యత్తులో మరి జరగవలసిన కార్యాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన తండ్రిని దీవించండి. ఆయన బాబాయిలను కూడా మీరు దీవించమని, తమ్ముడు ప్రభాకర్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘపక్షంగా సేవకులు పక్షంగా ప్రభా ఇక ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డని నిండార్లుగా మనస్ఫూర్తిగా బిడ్డను దీవిస్తున్నప్పుడు నీ దక్షిణ హస్తం చాప బిడ్డను ఆశీర్వదించమని, నీ నామం పేరట ఈ సమయంలో కేక్ కటింగ్ అంతటినీ కూడా ఆశీర్వదకరంగా మార్చమని, బిడ్డను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి కొన్ని ప్రకటన త్వరగా చేసి ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం, తైలాభిషేకం తీసుకుని వెళ్దాం. ఈ జూన్ నెల మనందరికీ కూడా ప్రేమ మీద ఏర్పాటు చేసిన వారు మద్దాల కనిరాజు గారు, అలాగే అక్క కందుకూరు వాళ్ళు పోయిన 3 నెలల నుంచి వరుసగా హ్యాట్రిక్ అనమాట. అక్కని బొమ్మక్క అని పిలిచేవాళ్ళం మేము. అంటే మా చిన్నప్పుడు పాత మందిరం ఉన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లోడిని. ఆవిడ సండే స్కూల్ టీచర్. బొమ్మక్క అని పిలిచేవాళ్ళం. పేరు తెలీదు వాస్తవానికి, నిజంగా అదే పేరేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత మన తాతయ్య గారిని అడిగితే ఆయన కూడా అదే పేరు చెప్పారు నాకు. తర్వాత మళ్ళీ పాస్టర్ గారు అన్నారు వెంకటలక్ష్మి అని చెప్పారు. కందుకూరు వెంకటలక్ష్మి గారు, అలాగే బావగారు మద్దాల గణరాజు గారు వారి కుటుంబం నుంచి ప్రేమ మీద ఏర్పాటు చేశారు. అలాగే బల్లా వెంకటేశ్వర పేరు మీద మద్దూరు నుంచి ఒక తల్లి గారు కూడా ప్రేమ మీద నిమిత్తం కొంత కానుక ఇచ్చారు పోయిన నెల. ఈ నెల వారి కందుకూరు వారి కుటుంబం నుంచి, అలాగే వీళ్ళ కుటుంబం నుంచి ప్రేమ మీద ఏర్పాటు చేశారు. వచ్చే నెల ఎవరైనా ఆసక్తి ఉంటే ముందుగా మీరు తెలియచేయండి, ఈ అవకాశం మీకు ఇవ్వబడుతుంది. మరలా చెప్తున్నాను, ప్రేమ మీద చేసినప్పుడు ముందు ప్రార్థన చేసుకుని తింటారు కదా, అప్పుడు ఆ ప్రేమ మీద ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని తినండి. ఎవరు? మద్దాల గణరాజు గారు, అక్క వెంకటలక్ష్మి అక్క, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాగే మద్దూరు బల్లా వెంకటేశ్వర్లు గారు, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకొక ప్రార్థన విన్నపం ఏంటంటే, సరిగ్గా ఇది 17వ తారీఖు, సరిగ్గా ఒక నెల ఉంది. జూలై 17వ తారీఖుకి మందిరం వెంకటేపాలెంలో మందిరం పనులు జరుగుతున్నాయి. ఇంకా చివరి దశకు వచ్చినవి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తాన్ని బట్టి మనందరం కూడా జూలై 17 శుక్రవారం ఉదయము అపోస్తుల చేతుల మీదుగా ఆ మందిరము ఓపెన్ చేయబడుతుంది. మనందరం కూడా మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేద్దుము గాక. పోయిన ఆదివారం చెప్పింది బాగా గుర్తుంది మీకు, పేరవరం వాళ్ళకి వాడపిల్లలకి. దేవుడు ఆ కార్యాలు జరిగించును గాక. మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే పైన సేవకులు వచ్చినప్పుడు ఉండడానికి రూమ్స్ కట్టడానికి రేపు స్లాబ్ వేస్తున్నారు. ఆ స్లాబ్ అయిన తర్వాత మరలా కింద పని, మందిరం పని జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా ఇంకా 4 వారాలు ఉన్నాయి జూలై 17కి. ఈ 4 వారాలు కూడా ఇదే కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుంది ప్రకటనలో. మీరు మరొకలా భావించొద్దు, కానీ 1-2 సార్లు చెప్తే ఏం చేయం, మర్చిపోము. ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం గుర్తొస్తుంది, ఈ జూలై 17వ తారీఖు గుర్తొస్తుంది. కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని కృప మనందరికీ తోడయొచ్చునుగాక. అలాగే ఈ నెల జూన్ నెలలో మన మధ్యకి చక్కటి సంగీత వాయిద్యాలు అందించడానికి వచ్చిన అన్న దయ్య వాళ్ళు, మన తర్వాత నీరజ్, నవీన్, దయ అనే వాళ్ళు మనకు తెలుసు, గౌరీపట్నంలో ఉంటారు. వెంకటేపాలెం మందిరంలో వాళ్ళు సభలకి వాటికి వాడబడేవాళ్ళు. ఆ తర్వాత నీరజ్ కొవ్వూరులో ఉంటారు. తర్వాత మన మధ్యకి మొదటిసారిగా రావడం నవీన్. ఒకసారి వచ్చారట. మరి ఏదేమైనా దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభు కృపలో వారు వాడబడుతున్నారు. వారి గురించి దయ అనే వాళ్ళది కూడా పరిచర్య ఉంది. ఆ పరిచర్యల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మన సౌండ్ సిస్టమ్ ఏఆర్ సౌండ్స్ వారు, నందిగింపాడు డేవిడ్ గారు, అలాగే వాళ్ళ కుమారులు ప్రతి నెల అలవాటు అయినప్పటి నుంచి ఇంకా మానట్లేదు. ఎందుకంటే మన సౌండ్ సరిపోదు కనుక వారిని మనం చెప్పాలే కానీ వారు తీసుకొస్తూనే ఉంటారు. చాలా మంచి క్వాలిటీ సౌండ్ అన్నీ కూడా అందిస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా సభలు సమావేశాలు ఏం జరిగినా
మొదటగా వారికి ఫోన్ చేసి ఇన్ కేస్ వారికి ఒకవేళ కుదరదంటేనే తప్ప వేరే వాళ్ళకి ఫోన్ చేయడం జరగదు. అంత పరిచర్యలు వారు కూడా ఒక భాగం అయిపోయారు యేసు కృప సన్నిధి పరిచర్యలో. వారి కొరకు కూడా మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మంచిది, అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని తైలాభిషేకం తీసుకుని ప్రారంభించేసి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. దైవజనులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ జూన్ నెలలో కూడా ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభం నుంచి ముగించే వరకు నాయనా నీ ఉచితమైన కృపలో మీరు ఎంతగానో ఘనంగా జరిపించుకున్నారు తండ్రి. ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అద్భుతమైన సంగీతము, అద్భుతమైన పాటలు నైనా, మంచి సాక్ష్యములు, నువ్వు మాతో మాట్లాడిన వాక్య విధానమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము నైనా. కూడి వచ్చిన వారందరి పట్ల మీరు కృపణించండి. ఎవరు ఏ భయంతో వచ్చినా మీరు తోడుగా ఉన్నారు. ఎవరి చీకట్లో ఉన్నా నీవు మాకు వెలుగే ఉన్నావని ఒక ధైర్యము నైనా, ఒక నమ్మకము ఈ స్థలాల్లోంచి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. మరొక నెల తైలాభిషేక ఆరాధనలో ప్రతి కుటుంబాన్ని ఒక సాక్షులుగా మీరు నిలబెట్టి మీ నామానికి మీరు మహిమ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాలు చేస్తున్నానన్నారు. మీ ఆత్మీయమైన కార్యాలు ఈ స్థలంలో మీరే విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరి పట్ల మీరే కృప చూపించండి. ఈ దినము చక్కటిగా ప్రేమను ఏర్పాటు చేస్తున్న ప్రతి కుటుంబాలని, బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరుని దీవించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు కూడా మీరే తీర్చి, వారి బిడ్డల చదువులు, వారి వ్యవసాయాలు, ప్రతి వాటిలో కూడా మీరు తోడుగా ఉండి, ఆరోగ్య విషయాల్లో మీరు తోడుగా ఉండి, పరిచయం చేస్తున్న వడ్డిస్తున్న హస్తాలను దీవించి, సహకారులుగా ఉన్న మా సంఘ పెద్దలను, ప్రియులైన వారందరినీ దీవించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియ బిడ్డలందరి కుటుంబాలకి మీరు మేలు చేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు నీ సన్నిధానంలో చక్కటి పుట్టినరోజు వేడుక జరుపుకున్న మా ప్రియ బిడ్డ సంగీత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు మీరు అనుగ్రహించిన సంవత్సరం అనే దయాక్రీటాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డ భవిష్యత్ కాలంలో చదువుల్లో ఇస్తేరు వలె, దెబ్బేరు వలె నీ కృపణ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఒప్పుడు నాయన ఒట్టివాళ్ళం ఎందుకు ఎన్నిక లేని వాళ్ళు, ఈ మట్టి హస్తాలు ప్రభా ఈ నీ మహిమల హస్తముతో ఉంచినైన వారి మీద తైలాభిషేకం జరిగిస్తూ ఉండగా వారందరూ దీవించబడి వెళ్ళడానికి మీరే కృప చూపించండి ప్రభా. మీ చిత్తమైతే జూలై 17వ తారీఖున జరగబోతున్న ఆలయ ప్రతిష్ఠిత ఆరాధన అంతటికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ చిత్తమైతే వచ్చే నెల ప్రేమేందు కార్యక్రమం కొరకునైనా తైలాభిషేక ఆరాధనలో ప్రేమేందు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరినైతే మీరు ప్రేరేపిస్తున్నారో, ఎవరి ద్వారా జరిగించబోతున్నారో వారి పట్ల కూడా మీరు మేలు చేయమని, ఈ నెల ఏర్పాటు చేసిన కుటుంబాల మీద కూడా మీకు కృపించమని, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రా అయ్యా ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మేమందరం ఏకంగా కూడా నిన్ను గణపరిచి ఉన్నాం తండ్రి. నిన్ను గణపరిచిన వారిని మీరు గణపరుస్తారని చెప్పి ఉన్నారు ప్రభా. ఇంకా ఎవరెవరైతే ఏ భయంతో వచ్చి నాయన ఉన్నారు ఈ స్థలంలో, భయము పోగొట్టుకుని ఆ చీకటిని నుంచి విడుదల పొంది వెలుగు అనే మిమ్మల్ని ధరించుకుని వెళ్ళడానికి మీరే సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడే వచ్చిన గాక. మంచిది. తైలాభిషేక ఆరాధనకి శనివారం నాడు ఆల్ నైట్ ప్రేయర్ వాడిపల్లి చర్చిలో ఉంటుంది కనుక సంఘ బిడ్డలందరూ ఆల్ నైట్ ప్రేయర్ కొరకు సిద్ధపడి రావాలని ప్రేమతో మీ అందరికీ కూడా ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుని కృప మనకు తోడే వచ్చునుగా.